హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 14th డే అండి. నేను ఇప్పుడు 10 అవుతుంది. నేను ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేసుకుంటున్నాను. దీనికోసం నేను తయారు చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకున్నాను. ఈ పౌడర్ వచ్చేసి మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇందులో నేను హాట్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా బాగా మరిగించిన వాటర్ని ఈ పౌడర్ 1 స్పూన్ వేసుకుని వాటర్ వేసుకుని తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేసి చక్కగా మనం తాగేసినట్లయితే మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. వెయిట్ అనేది త్వరగా తగ్గడానికి అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా ఈ పౌడర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పటి వరకు 9 రకాల ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అయితే నేను అప్లోడ్ చేశానండి. నా ముందు వీడియోస్లో చూస్తే చాలా మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అనేవి ఉంటాయి. నిన్న నైట్ 6 నుంచి ఇప్పుడు 10 వరకు కూడా నేను ఇంకేమీ తీసుకోలేదండి. ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను. మధ్యలో నేను 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉన్నాను. ఈ విధంగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్తో స్టార్ట్ చేయాలి. మనం ఏ పని చేసినా కరెక్ట్గా చేసినట్లయితే దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను 14 డేస్ నుంచి ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ అనేది చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి నేను 4 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. చక్కగా మనం అన్నీ తింటేనే ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నేను 10:30 ఆ టైంకి, అంటే మనం ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగిన ఒక అరగంట తర్వాత ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్కి బదులుగా బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. బీట్రూట్ జ్యూస్ అనేది చాలా మంచి ఐరన్ రిచ్ డ్రింక్ అండి. ఇది మనకి రక్తహీనతను తగ్గిస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, సి ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన మన నెయిల్స్, హెయిర్, స్కిన్ అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. ముఖ్యంగా మన స్కిన్ వచ్చేసి చాలా గ్లో అవుతుందండి. మన ఫేస్ కానీ స్కిన్ కానీ చక్కగా ఆరోగ్యంగా మెరుస్తూ చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ముఖ్యంగా మనకి మంచి ఎనర్జీని ఇస్తుందండి డ్రింక్ అనేది. ఆడవాళ్ళకి రక్తహీనత అనేది లేకుండా ఈ జ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ జ్యూస్ తీసుకున్నాను. ఇక మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే నేను కొంచెం ఎర్లీగానే, అంటే 12:30కే ఈ విధంగా 2 చపాతీ అలాగే కొంచెం ఆలూ కర్రీతో నా లంచ్ అయితే చేసేసానండి. మనకి రైస్ తినకుండా ఈ విధంగా చపాతీ కానీ లేదా గోధుమ రవ్వతో చేసిన అన్నం కానీ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. రైస్ అనేది మనకి వెయిట్ అనేది అంత త్వరగా తగ్గమండి. ఈ విధంగా తీసుకుంటే మనం వెయిట్ తగ్గుతాము, అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. మనం ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీతోనే తీసుకోవచ్చండి, కానీ ఆకుకూరలు తీసుకుంటే మంచిది. నాకు ఈ మధ్యన సమ్మర్ కాబట్టి ఆకుకూరలు దొరకట్లేదండి, అందుకే నేను ఆకుకూరలు అనేవి చేయట్లేదు, కానీ ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత 4:30 ఆ టైంకి నేను ఈ విధంగా 2 పల్లి ఉండలు అలాగే 1 స్పూన్ వరకు అవిసె గింజలను తీసుకున్నాను. అవిసె గింజలు అనేవి మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగే కాదండి, ఏ డైట్ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ డైట్లో 1 స్పూన్ అవిసె గింజల్ని రోజు తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇందులో న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక తర్వాత నేను అవిసె గింజలతో పాటుగా 2 పల్లి ఉండలు కూడా తీసుకున్నాను. ఈ పల్లి ఉండలు అనేవి మనకి మంచి ఐరన్ ఉంటుంది. ఇంకా పల్లి అనేవి చాలా మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది ఈ విధంగా మంచి ప్రోటీన్స్ ఉండేలా తీసుకోవాలండి. నేను 4:30కి ఈ విధంగా తీసుకున్నాను. ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే నేను 6 కల్లా ఈ విధంగా ఒక ఆమ్లెట్ అలాగే ఒక 4 బాదం పప్పులతో నా డిన్నర్ అయితే 6 కల్లా కంప్లీట్ చేసేసానండి. మనం రోజులో 2 ఎగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 2 ఎగ్స్ తీసుకోవచ్చు. ఇలా మనం ఎగ్స్ కూడా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి నీరసం అనేది ఉండదు. అలాగే వీటితో పాటు నేను 4 బాదం కూడా తీసుకున్నాను. బాదం అనేది మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇంకా మనం సడన్గా రైస్ అనేది మొత్తం మానేసాం కాబట్టి దానివల్ల మనకి హెయిర్ రాలిపోవడం కానీ లేదా స్కిన్ డల్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మనకి బాదం అనేది చాలా హెల్ప్ అవుతుందండి. రోజులో మనం 5 to 6 వరకు బాదం అయితే తీసుకోవచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా నేను 6 కల్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. మళ్ళీ మార్నింగ్ 10 వరకు కూడా మనం ఇంకేమీ తీసుకోకూడదండి. మధ్యలో మనం మంచినీళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మనం 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉంటాము. ఇందులో 8 అవర్స్ అనేది మనం తీసుకున్న ఫుడ్ అరగడానికి టైం పట్టిన, మిగతా 8 అవర్స్ అనేది మన బాడీలో ఉండే ఎక్స్ట్రా కొవ్వుని కరిగించడానికి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుందండి. ఈ విధంగా మనం వెయిట్ అయితే తగ్గుతాము.
అలాగే మనం ఈ డైట్లో ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదా వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఇంకా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మన స్కిన్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఈ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. రేపు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాననేది రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.